జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ అజ్ఞాత వ్యక్తి నీతో ప్రయాణించడానికి వస్తున్నారు. కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమరపాటుగా ఉన్నావా నిన్నే ముంచేస్తారు. ఈ దుర్గమ్మ మాట విని జాగ్రత్తగా ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నావంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా తరువాత నువ్వే నష్టపోవాల్సి వస్తుంది. ఈ అజ్ఞాత వ్యక్తితో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్తే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో నీ జీవితంలోకి రావాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మ నీకు చెప్పేది ఒక్కటే. ఎవరితో అయినా సరే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండు. అదే నీకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తు జీవితానికి చాలా మంచిది. ఎందుకంటే నువ్వే ఆలోచించు. అసలు ఇప్పుడున్న ఈ కాలంలో కాస్త చనువిస్తే చాలు చంకనెక్కుతున్నారు. ఎంత సాయం చేసినా సరే నువ్వు ఇచ్చే చనువు వల్ల అమాంతం నిన్నే ముంచేస్తున్నారు. కాబట్టి అందుకే ఎవరికి ఎక్కువగా అంత చనువు ఇవ్వకు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచు. అప్పుడే నీకు కూడా మనశ్శాంతి హాయిగా ఉంటుంది. నిజమే తల్లి, ఇది ఇప్పటికే నా జీవితంలో జరిగింది అని అంటున్నావు కదా. చూసావా, ఇప్పటికే నీకు కూడా అనుభవం అయింది. ఒకరు నీకు పరిచయం అయ్యి స్నేహం చేయగానే నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ కూడా వాళ్ళతో టకటక అని ఎందుకు చెప్పేస్తున్నావు? అలా చేయకు. ఎవరు ఏంటి ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా చెప్పడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా నీకు చెడు చేసే అవకాశం ఉంటుంది. హాని చేసే అవకాశాలు ఎన్నో ఉంటాయి. నిన్ను అవమానించడానికి బోలెడు మార్గాలుంటాయి. ఇదిగో, ఇప్పుడు నువ్వు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతారు. అందులో కొంతమంది మధ్యలోనే విడిపోతారు. అది కూడా మనం ఏమీ చేయలేం. ఎవరు ఎప్పుడు మనతో ఎక్కడి వరకు ఉంటారో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది ఈరోజు పరిచయమై రేపే విడిపోతారు. కొంతమంది ఈరోజు పరిచయమై తర్వాతే విడిపోతారు. ఇంకొంతమంది మధ్యలో విడిపోతారు. ఇలా ఎంతవరకు రుణం ఉంటే అంతవరకే. అలా వాళ్ళు విడిపోగానే నీ గమ్యాన్ని అస్సలు ఆపుకోవద్దు. ధైర్యంగా ముందుకి నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇది నీకు ఇప్పటికే కూడా తెలిసింది కూడా. అది వస్తువైనా బంధమైనా ఎవరైనా సరే. నీతో స్నేహం చేసే కొందరిలో మాత్రం నీకు కనిపించని మరొక రూపం ఖచ్చితంగా ఉంటుంది. అది నీ స్నేహబంధంలోనే కాదు, ప్రతి ఒక్కరిలో బయటికి ఉండేది వేరు, లోపల నీకే తెలియని ఒక రూపం ఉంటుంది. ఇక ఆ రూపాన్ని నువ్వు చూడకుండా, తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడేస్తున్నావు. ఆ రూపం ఏంటో తెలుసుకోకుండా నీకు నువ్వుగా ఏది పడితే అది చేస్తున్నావు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఇతరులు నీకు ఎంత పరిచయమైనా సరే, ఎంత దగ్గర బంధువులైనా సరే, నీకంటూ కొన్ని రహస్యాలను నువ్వు దాచిపెట్టుకోవాలి. అలా కాకుండా అందరూ నా వాళ్ళని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే తరువాత ఇబ్బంది పడతావు. జాగ్రత్త. సరే, అంతలా నీతో పంచుకోవాల్సి వస్తే అది కేవలం నీ బంధంతో, లేదా నీ రక్త సంబంధికులతో, లేదా ఈ దుర్గమ్మతో పంచుకో. అర్థమవుతుందా? ఎవరు నిన్ను అర్థం చేసుకుంటున్నారో నీకు తెలుస్తుంది కదా, వాళ్లతోనే పంచుకో. ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి, పొరపాటున కూడా నీ లోటుపాట్లను మాత్రం ఎవ్వరితోనూ పంచుకోకు. ఎందుకంటే అలా నువ్వు పొరపాటున పంచుకున్నావంటే నీ పూర్తి జీవితాన్ని, బ్రహ్మాండమైన జీవితాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. అమాంతం వాళ్ళు లాగేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళ చేతిలో నిన్ను కీలుబొమ్మలా చేసి ఆడిస్తారు. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలో ఆలోచించి మాట్లాడు. ఎదుటివారు చెప్పే కొన్ని మంచిగా అనిపించే చెడు మాటలకి జాలిపడ్డావంటే నీ కష్టాలు నువ్వే
కొని తెచ్చుకున్నట్లవుతుంది. సరేనా? ఒక్క విషయం చెప్పనా? సముద్రంలో ఓడలో నువ్వు ప్రయాణించేటప్పుడు హాయిగా మధురంగా ఉంటుంది. ఇక ఆ ఓడకి ఒక్క చిన్న రంధ్రం ఏర్పడినా సరే క్షణంలో సముద్రంలో మునిగిపోతారు కదా. అందుకే ఆ చిన్న రంధ్రం పడకుండా నీ జీవితాన్ని కాపాడుకో. ఎదుటి వారితో నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ నోటి వెంట నుంచి వచ్చే ప్రతి పదం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అంత జాగ్రత్తగా మాట్లాడితేనే నీలో తప్పులు వెతుకుతూ ఉన్నారే. అలా కాకుండా నువ్వు అజాగ్రత్తగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా చెప్పు? నిన్ను నలుగురిలో నానా మాటలు అంటారు. అందుకే నువ్వు నీలానే నీకు నచ్చినట్లుగా ఉండు. ఎవరో ఏదో అన్నారు అని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నువ్వు ఎలా అయితే ఉండాలి, జీవించాలి అని అనుకుంటున్నావో అలానే ఉండు చాలు. జరిగిన దాన్ని తలుచుకొని బాధపడకు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ గుర్తుపెట్టుకో, గతం నుంచి నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఇంతకుముందు చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడు. ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. దానికి తగ్గ పనులు చెయ్యి. అప్పుడు నీకు మంచి దారి కనపడుతుంది. ఎప్పుడూ కూడా నీ సలహాలను బయట వారితో అస్సలు పంచుకోకు. ఎందుకో తెలుసా? వారిలో మంచివారు ఉంటారు, అలానే నిన్ను ముంచేవాళ్ళు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవారికి నువ్వు చెప్పే సలహా మంచిగా అనిపిస్తే నువ్వు ఆ పని అస్సలు చేయకు. నష్టపోతావు అని నిన్ను కిందకి లాగేస్తారు. కాబట్టి అందుకే నీకు ఏం చేయాలనిపించినా సరే 1కి 10 సార్లు నీలో నువ్వే ఆలోచించుకో. ఏది మంచి ఏది చెడు అనేది నువ్వే తెలుసుకో. లేదా ఈ దుర్గమ్మని అడుగు, నేను చెబుతాను. మంచి సలహాని ఇస్తాను, దారిని చూపుతాను. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వే మంచిగా మార్చుకోవాలి. నువ్వు ఎంతైతే కష్టపడతావో అంత ఎత్తుకి ఎదగగలవు. అన్ని విజయాలను నువ్వు సాధించగలవు. ఇక గతాన్ని వదిలేసి ఇకనైనా ప్రశాంతంగా ఉండు. నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంది కదా. ఉంది, ఉంటాను కూడా. నా ఈ మాటలు పొల్లుపోవు, అక్షర సత్యం. ఈ దుర్గమ్మ చెప్పే మాటలన్నీ కూడా అచ్చు అలానే నేను చెప్పినట్లు జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు చాలు. ఈ దుర్గమ్మ అన్ని వేళలా నిన్ను కాపాడుకుంటూ అనుక్షణం నీ వెంటే ఉంటూ నీతోనే ఉంటాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆఖరిగా నేను చెప్పేది ఒక్కటే, నీ జీవితంలో ఎవరు వస్తున్నా సరే వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా ఏముందులే, మనవారే కదా, కుటుంబ సభ్యులే కదా, తెలిసిన వాళ్లే కదా అని రాసుకుని పూసుకుని ఉంటూ లేనిపోని కష్టాలన్నీ నీకు నువ్వు తెచ్చుకోవద్దు. ఈ దుర్గమ్మ ఎందుకు ఇలా చెబుతుందో నీకు అర్థమవుతుంది. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఇకనైనా సరే ఈ దుర్గమ్మ చెప్పే మాటలు అర్థం చేసుకుంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాకుండా ఏముందులే అమ్మా, నా మావాళ్లే కదా అని తేలికగా తీసి పారేశావంటే తరువాత నిన్ను కూడా అందరూ అవసరానికి వాడుకొని తేలికగా తీసి పడేస్తారు. జాగ్రత్త. ఈ దుర్గమ్మ మాటలు జాగ్రత్తగా చెవిలో పెట్టుకో. ఇప్పటికే నువ్వు ఎన్నోసార్లు కింద పడ్డావు. ఇక ఇంతకు మించి బాధపడ్డం నేను చూడలేను. అందుకే నువ్వు సంతోషంగా ఉండాలి అనే నేను ముందుగానే హెచ్చరిస్తూ నీకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. జాగ్రత్తగా సంతోషంగా ఉండు. అన్నిటినీ మారుస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుతాను. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ వాక్కునైతే అందించారు. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ వాక్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.